హాయ్ ఫ్రెండ్స్, బూందీ గరిటె లేకుండా చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే లడ్డూలు అయితే వేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని కడిగేసి 4 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. 4 గంటల సేపు నానిన తర్వాత మనం శనగపప్పును అయితే మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు అనేది అస్సలు వేసుకోకూడదు, ఎక్కువ పేస్ట్ కూడా వేసుకోకూడదు. నార్మల్గా కొంచెం నూకగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె వేడయ్యాక మనం మిక్సీ పట్టిన శనగపప్పుని వడల్లాగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కొంచెం రెడ్ కలర్ అవ్వగానే తీసేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఎంత పిండి ఉందో అదంతా ఇట్లనే వేయించుకోవాలి రెడ్ కలర్లో. ఇట్లా వేయించుకున్న తర్వాత చల్లగా అయినాక ఇదైతే మళ్ళీ అంతా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ పేస్ట్ చేసుకోకుండా కొంచెం నూకగా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పును అయితే వేయించుకోవాలి. తర్వాత కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోకి మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసి 1 నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు పాకానికి ఒక గ్లాస్ చక్కెర, ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని పాకాన్ని అయితే మనం పెట్టేసుకోవాలి. ఒకసారి అట్లా కలుపుకొని ఇప్పుడు పాకం ఉడికేటప్పుడు 4 ఇలాచీలు అయితే వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. మనకు తీగ పాకం అయితే కావాలి. ఇట్లా తీగలాగా వచ్చినాక మనము వేయించుకున్న దాంట్లోకి పాకాన్ని అయితే వేసి ఒక 2 నిమిషాల పాటు అయితే వేడి చేసుకోవాలి. అట్లా వేడి చేసుకున్నాక జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని 1 నిమిషం కలుపుకొని అప్పుడు మనం లడ్డూని అయితే కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఈజీగా టేస్టీగా ఇంట్లోనే మనకు లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.